మ్యామ్ జనరల్గానే డిన్నర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ షుగర్ ఉన్న వాళ్ళకని చెప్తూ ఉంటారు. నైట్ ఏదైతే తీసుకుంటామో అదే బ్లడ్లో ఎక్కువగా కలుస్తుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి నైట్? సో డయాబెటిక్స్లో ఒక చాలా లైఫ్ థ్రెటనింగ్ ఒక కండిషన్ ఉంటుందండి. ఏంటి అని అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అండ్ మనం విని ఉంటే గనక సైలెంట్ హార్ట్ అటాక్, అంటే హార్ట్ అటాక్ వచ్చింది కూడా తెలియకుండా ఉంటుంది డయాబెటిక్స్ కండిషన్లో ఉన్నప్పుడు. అండ్ ఇది అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడే ఈ కండిషన్కి దారితీస్తుంది. అండ్ అది యూజువల్లీ ఎర్లీ అవర్స్లో బిట్వీన్ 3 AM to 5 AM మధ్యలో జరుగుతుంది ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది. అది దానికి ముఖ్యంగా మూల కారణం వచ్చేసి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ స్పైకింగ్ అవుతుందో 400, 500, అండ్ ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి వాళ్ళకి ఈ కండిషన్ మిగతా పారామీటర్స్ అన్నీ, కార్డియాక్ పారామీటర్స్ అన్నీ కలుపుకొని తీసుకుంటే ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగా డయాబెటిక్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే ముఖ్యంగా నైట్ లాస్ట్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ మీల్, డిన్నర్ మీల్ ఏదైతే తీసుకోవాలో అందులో 2 things చాలా ఇంపార్టెంట్. ఒకటి టైమింగ్ అండి. సో టైమింగ్ మనం చెప్తూనే ఉన్నాము, అండ్ మన హెల్త్ పరంగా కూడా ఇంటర్నల్ బాడీ సైకిల్స్ పరంగా కూడా మ్యాక్సిమం బై 7 PM. ఇంకా చెప్పాలి అని అంటే సూర్యాస్తమం లోపు తీసుకుంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ టైం టు హ్యావ్ ద డిన్నర్. దాని తర్వాత ఎందుకనంటే మనకి కనీసం ఒక 3 hours గ్యాప్ మనం పడుకునే దానికి ఉన్నప్పుడు ఈ తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి, అసిమిలేట్ అయ్యి, అబ్జార్బ్ అయ్యి, ప్లస్ మనకున్న ఆ టైంలో మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అందులో అబ్జార్బ్ అయినది, క్యాలరీగా కన్వర్ట్ అయినది కూడా కంప్లీట్లీ బర్న్అవుట్ అయిపోతుంది, ఆర్ కొంతవరకైనా బర్న్అవుట్ అవుతుంది. సో ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరగకుండా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకుంటామో. అలా లేకుండా డిన్నర్ టైం డిలే అయిందనుకోండి, మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా తిన్న ఆహారము అలానే ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది, యాక్టివిటీ అనేది ఉండదు, క్యాలరీ బర్నింగ్ ఉండదు. కాబట్టి టైం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నాము. సో డయాబెటిక్స్ ఖచ్చితంగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేదే ఫుడ్లో ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ ఆహారం తీసుకుంటే గనక మన బ్లడ్ షుగర్ లెవెల్ ఇమ్మీడియట్గా బ్లడ్లో స్పైక్ అవ్వదు, అలా కాకుండా నిదానంగా రిలీజ్ అయ్యేటట్లు ఫుడ్స్. సో అలాంటి ఫుడ్స్లో ముఖ్యంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్. అందు గురించి డిన్నర్లో మనం ఒక ప్లేట్ తీసుకుంటే గనక అందులో 50% మనం తినే ఆహారంలో రా సలాడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యారెట్, కీరా, బీట్రూట్, తర్వాత క్యాబేజ్ కానివ్వండి, టొమాటోస్, ఆనియన్స్, ఇంకా బ్రాకలీ, లెట్యూస్, మన ఇష్టం ఏమైనా కానివ్వండి. ఈవెన్ లేత సొరకాయ, లేత బీరకాయ, లేత దొండకాయలు, ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం దాన్ని టర్న్స్ తీసుకుంటూ ఇవాళ ఒక 2-3 వెరైటీస్ తిన్నాము, రేపు ఇంకొక 2-3 వెరైటీస్ తింటాము. ఈ రకంగా తీసుకుంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి లభిస్తాయి. సో 50% మన ప్లేట్లో ఫస్ట్ రా సలాడ్స్ పెట్టుకున్న తర్వాత మిగతా 50%లో మోర్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే సూప్స్ కానివ్వండి, అంటే వెజిటబుల్ సూప్. సో మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అవ్వచ్చు, లేకపోతే పాలక్ సూప్ అవ్వచ్చు, లేకపోతే ఎల్లో పంప్కిన్ గుమ్మడికాయ సూప్ చాలా బాగా ఉంటుంది. థిక్ సూప్ మనం తీసుకుంటే కనుక బాగా ఫిల్లింగ్గా ఉంటుంది, మనకు అది హై క్యాలరీ కాకుండా న్యూట్రియంట్స్ లభిస్తాయి, లో గ్లైసెమిక్ ఇండెక్స్, వెజిటబుల్ బేస్డ్ కాబట్టి ఉంటుందన్నమాట. అది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ వచ్చేసి మనకి మిల్లెట్ రవ్వ, జొన్న రవ్వ కానివ్వండి, సజ్జ రవ్వ కానివ్వండి. ఇప్పుడు చలికాలంలో సజ్జలు ఎక్కువ యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట, బాజ్రా. సో సజ్జ రవ్వ కానివ్వండి, జొన్న రవ్వ కానివ్వండి, మిక్స్డ్ మిల్లెట్ రవ్వ కానివ్వండి, ఉప్మా లాగా చేసుకొని, ఒకవేళ సాలెడ్ సెపరేట్గా కాకుండా అలాంటి ఉప్మాస్ తీసుకుంటే గనక ఈ కూరగాయలన్నీ అందులో వేసేసి ఆయిల్ లేకుండా ఉడకపెట్టేసి జస్ట్ బాయిల్డ్ ఉప్మా లాగా మనం తీసుకుంటే ఇంకా అది కూడా మంచి ఆప్షన్ అన్నమాట. లేదు మనము జొన్న రొట్టె, ఈ మిల్లెట్స్తో తయారు చేసిన జొన్న రొట్టెలు, లేదా సజ్జ రొట్టెలు, లేకపోతే రాగి రొట్టెలు, ఇలా మనం డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే ఏది మనకి అందుబాటులో ఉంటుంది అలాంటిది మిల్లెట్ బేస్ తీసుకుంటే కనుక మిల్లెట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా
లో ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. డయాబెటిక్స్కి అది మంచి ఫుడ్ అని కూడా చాలా మంచి ఫుడ్. ఇందులోనే భాగంగా కావాలి అంటే వేరే మిల్లెట్స్ అన్నం లాగా లైక్ కొర్రలన్నము, లేకపోతే అండుకొర్రల అన్నము, లేకపోతే లిటిల్ మిల్లెట్, సామలు, అరికెలు, ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ 1 వెరైటీ కింద మనం తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో దీంతో చాలా బాగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయి. సో ఎర్లీ డిన్నర్ చేసిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక ½ an hour వాకింగ్కి కూడా వెళ్ళామనుకోండి, సో ఇంకా చాలా బాగా ఉంటుంది. క్యాలరీస్ బర్న్ అవుతాయి, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ దెన్ అది అయిన తర్వాత ఒక 1 hour తర్వాత బాడీ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం అలసట వస్తుంది, సో నిద్ర కూడా బాగా పడుతుంది. సో ఈ ప్రాక్టీస్ చేస్తే గనక ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పచ్చండి. నిద్ర అనేది ఎన్ని గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం? అంటే నార్మల్గా మనకి 8 hours ఆఫ్ స్లీప్ అని చెప్తూ ఉంటారు మనకైతే, వాళ్ళకి ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం? నిద్ర కూడా నండి ఖచ్చితంగా 8 hours అని స్లీప్ చెప్తాము. కాకపోతే ఎవరికైనా కానివ్వండి, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు, జస్ట్ 4 hours ఆఫ్ స్లీప్ అండ్ అంత క్వాలిటీ అవుట్పుట్. మిగతా 20 hours కూడా ఎంతో ఎఫెక్టివ్గా ఎంతో ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు. సో నిద్ర అనేది మనము ఎనీథింగ్ బిట్వీన్ 4 hours to 8 hours, కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా అవసరం కావచ్చు. కాబట్టి మన క్రైటీరియా ఏంటి అని అంటే, పొద్దున్న లేచిన తర్వాత నాకు ఇంకా కొంచెం సేపు పడుకోవాలని ఉంది అన్న పాయింట్ లేకుండా మనంతటి మనమే మెలకువ రావాలి, లేచిన వెంటనే ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి, వెంటనే వర్క్లోకి వెళ్ళాలనిపించాలి. ఆ కండిషన్ ఉండి 4 hours పడుకున్నా కానీ ఓకే, 6 hours పడుకున్నా ఓకే, 8 hours పడుకున్నా ఓకే. అండ్ త్రూ అవుట్ ద డే మనం చేసే యాక్టివిటీని బట్టి కూడా నిద్ర అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం బాగా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, లేకపోతే ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళాము, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది, అలాంటి వాళ్ళకి మేబీ ఆ రోజు ఇంకొక 1-2 hours ఎక్స్ట్రా అవసరం ఉండొచ్చు. ఎవరైతే జస్ట్ నార్మల్ సిట్టింగ్ సెడెంటరీ వర్క్లో ఉన్నారు, లేకపోతే సిస్టమ్ ముందు ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఐ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎవరి బాడీని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ, నాకు ఈ టైం పడుకొని ఈ టైంకి లేస్తే నాకు సరిపోతుంది, లేదా ఇది సరిపోవడం లేదు, మేబీ నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అని ఒకటి అది మనకి మనమే అబ్జర్వ్ చేసుకొని ఎనీథింగ్ బిట్వీన్ 4 to 8 hours ఐడియల్ స్లీప్. సద్గురు గారు కూడా ఇలాంటి వాళ్ళు డయట్ ని బట్టి కూడా నిద్ర డీప్ స్లీప్ అనేది ఖచ్చితంగా డీప్ స్లీప్ అనేది డీప్ స్లీప్ ఫ్యూ అవర్స్ చేసినా కానివ్వండి సరిపోతుంది. అండ్ చాలా యాక్టివ్ గా డే అంతా ఉందనుకోండి, ఈవెన్ ఒక 15 minutes పవర్ నాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ తీసుకున్నా కానివ్వండి, బాడీ రిఫ్రెష్ అండ్ రీఛార్జ్ అవుతుంది. ఓకే, అయితే మిల్క్ తీసుకోవచ్చా వీళ్ళు నైట్? తీసుకోవచ్చా అని అంటే అవసరమైతే లేదండి మిల్క్. బికాజ్ మిల్క్ ఎవరికైతే నిద్ర లేమి సమస్య ఇన్సామ్నియాతో బాధపడే వాళ్ళు డెఫినెట్లీ వార్మ్ మిల్క్ విత్ టర్మరిక్, పసుపు వేసుకొని తీసుకుంటే అది కొంచెం మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్, కాబట్టి అలా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే యాజ్ ఎ మెడిసిన్ కొంచెం వార్మ్ మిల్క్లో మన పసుపుతో పాటు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం కావాలనంటే, డయాబెటిక్స్ అయితే తేనె డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి, ఈ రెండు మిక్స్ చేసుకొని కూడా తీసుకుంటే గుడ్ ఫర్ హెల్త్. కాకపోతే నాట్ రియల్లీ ఎసెన్షియల్ అనమాట, యాజ్ అన్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని చాలా చక్కగా చెప్పారు. తీసుకోవాల్సిన ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనరల్గా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో నిద్ర అనేది ఎంత అవసరం, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే అని చాలా చక్కగా చెప్పారు మ్యామ్. డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు సో ఇద్దరు ఉంటే ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది డయాబెటీస్, కాబట్టి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలని కోరుకుందాం. షుగర్ లెవెల్స్ మరీ పెరగకుండా కాపాడుకోవాలి. ఇక మీ న్యాచురోపతిలో ఈ డయాబెటీస్ని రివర్స్ చేయడం ఎట్లాగనేది మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటారు. 90 days ఆఫ్ డయాబెటీస్ రివర్సల్, డయాబెటీస్ కంట్రోల్ ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.